ఇక ఎల్ నినో ఎఫెక్ట్ ప్రభావం ఉల్లిపాయల ధరపై పడుతుంది. వర్షాలు లేక దిగుబడి పడిపోవడంతో ఇప్పుడు అమాంతం ఉల్లిపాయ రేట్లు పెరిగిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా ఉల్లి మీ కంట కన్నీరు రప్పించే అవకాశం ఉంటుంది. కర్నూలు మార్కెట్లో నెల రోజుల్లో ఏకంగా 3 రెట్లు ధరలు పెరిగిపోయాయి. నెల క్రితం క్వింటా 1231 రూపాయలుగా ఉండగా ఇప్పుడు 4000 రూపాయలు పలుకుతుంది. దీని ప్రభావం ముందు వినియోగదారుడికి భారంగా మారే అవకాశం ఉంది. గత ఏడాది ఉమ్మడి కర్నూలు జిల్లాలో 70,000 ఎకరాలలో ఉల్లి సాగు చేశారు రైతులు. ఎల్ నినో ఈ ఏడాది 20,000 ఎకరాలకే పరిమితమైంది ఉల్లి సాగు. సో దీనికి తోడు మహారాష్ట్రలో ఉల్లి సాగు దారుణంగా తయారైంది. దీంతో కర్నూలు ఉల్లికి డిమాండ్ పెరిగి రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో కిలో ఉల్లిపాయ ధర ఎంత ఉందో తెలుసా? 40 రూపాయలు పలుకుతోంది. ముందు ఈ ధర 100 రూపాయలకు చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని మార్కెట్ నిపుణులు అంటున్నారు. గతంలో కూడా మనం చూసాం కదా, ఉల్లిపాయ ధర ఇంకా 100 రూపాయలు దాటిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో అదే పరిస్థితి వస్తుందా, లేదు ప్రత్యామ్నాయ ఆలోచన ఏమన్నా చేస్తారా? మా ప్రతినిధి శ్రీరామ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీరామ్, ప్రస్తుతం పెరుగుతున్న ధరలనే తట్టుకోలేకపోతున్నారు. ఇంకా ముందు ధరలు పెరిగే అవకాశం కూడా ఉందంటున్నారు. ఏంటి మార్కెట్లో ఎలా ఉంది? దేశంలో అతి భారీగా పండించే ఉల్లి మహారాష్ట్ర తర్వాత కర్నూలు జిల్లాలో ఉల్లి పండిస్తారు. అయితే ఇదే ఏడాది 1 మంత్ బ్యాక్ 1100-1200 ఉన్నటువంటి ఈ ఉల్లి ధర ఇప్పుడు 4000గా మార్కెట్లో ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో దేశంలో మహారాష్ట్రలో కురిసిన భారీ వర్ష ప్రభావంతో అక్కడ ఉల్లి చెడిపోయింది. అయితే కర్నూలు జిల్లాలో సరైనటువంటి వర్షాలు లేక ఎల్నినో ఎఫెక్ట్తో ఉల్లి సాగు చేయాలంటే రైతు కంటతడి పెట్టారు. ఎందుకంటే వేసినటువంటి పంట కూడా చేతికి రానటువంటి సిచ్యువేషన్. అయితే ప్రధానంగా గత ఏడాది మనం చూసుకున్నట్లయితే దాదాపు ఇదే సీజన్లో మనం చూసే ఈ షెడ్ ఏదైతే ఉందో ఇలాంటి షెడ్స్ దాదాపు 10 షెడ్లలో ఉల్లి బారులు తీరినటువంటి పరిస్థితి. అంటే వాహనాల్లో ఉల్లి బారులు తీరింది. కంప్లీట్గా కిలోమీటర్ల మేర వాహనాల్లో ఉల్లి లోడ్తో ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే గత ఏడాది ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో అలాంటి సిచ్యువేషన్ నెలకొనకుండా ఎల్నినో ఎఫెక్ట్తో అనుకున్న స్థాయిలో పంట దిగుబడి రాలేదు. అయితే కొంతమంది రైతులు వారితో మాట్లాడదాం. అన్న, 1 ఎకరా ఉల్లి పండించాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఈ ఏడాది ఎలా ఉంది ఉల్లి పరిస్థితి? హలో సార్, మార్కెట్ చైర్మన్లకి, మార్కెట్ ప్రజలకి ధన్యవాదాలు. ఎన్ని ఎకరాలు వేశారు? ఎంత 1 ఎకరా ఉల్లి వేయాలంటే ఎంత ఖర్చు? 1 ఎకరా ఉల్లి వేయాలంటే 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మందు సంచులు అప్పుడు 1500 ఉండేది నిరుడు సంవత్సరం, ఇప్పుడు 3000 దాకా చేసినారు ప్రభుత్వం. మేము ఇప్పుడు వచ్చేసి నిరుడు పంటలు 200 ప్యాకెట్లు పండేది. ఈరోజు ఈ నిరుడు 50 రూపాయలు 100 రూపాయలకు ప్యాకెట్ కర్నూలు మార్కెట్లో వదిలేసినాము. ఇప్పుడు ఏదో బెదబడి 2 ఎకరాలు వేసుకునే ఆయన 1/2 ఎకరా వేసుకున్నారు. కానీ పంట 200 అయ్యేది 50 ప్యాకెట్లు 100 ప్యాకెట్లు అవుతుంది. అయితే రోహిత్, గత ఏడాది ధరలు కంప్లీట్గా పడిపోవడంతో రైతులంతా కూడా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడున్నటువంటి ధరలు స్థిరంగా ఉండాలంటూ కూడా రైతులు కోరుతున్నారు. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ. మరి రానున్న రోజుల్లో ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఓన్లీ ఉల్లి ధరలపైన ఉంటుందా? నిత్యావసర సరుకులపై అన్నిటిపై కూడా పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వర్షాలు లేక చాలా ప్రాంతాల్లో కరువు పరిస్థితులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో మరి రానున్న రోజుల్లో సిచ్యువేషన్ ఏంటనేది